మరి జనార్దన్ రెడ్డి వ్యాఖ్యలపై హబీబ్ ఖాన్ ఫైర్. ఇష్టం వచ్చినట్లు మాట్లాడొద్దంటూ హెచ్చరిక. మరి జనార్దన్ రెడ్డి వ్యాఖ్యలపై హబీబ్ ఖాన్ తీవ్ర ఖండన. నాగర్ కర్నూలు అభివృద్ధిని చూసి ఓర్వలేక విమర్శలు చేస్తున్నారంటూ కాంగ్రెస్ నేతల మండిపాటు. నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో మాజీ ఎమ్మెల్యే మరి జనార్దన్ రెడ్డి చేపట్టిన ధర్నా కార్యక్రమంలో చేసిన వ్యాఖ్యలను కాంగ్రెస్ పార్టీ మైనార్టీ సెల్ జిల్లా అధ్యక్షుడు హబీబ్ ఖాన్ తీవ్రంగా ఖండించారు. మాజీ ఎమ్మెల్యే ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారని ఆయన విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు నిరంజన్ హబీబ్ ఖాన్ మాట్లాడుతూ ప్రస్తుత ఎమ్మెల్యే కూచుకుల రాజేష్ రెడ్డి ప్రజలతో మమేకమై నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తున్నారని తెలిపారు. నాగర్ కర్నూలు ప్రభుత్వ జూనియర్ కళాశాల, ఇంటిగ్రేటెడ్ స్కూల్ వంటి విద్యా సంస్థల ఏర్పాటుకు చర్యలు తీసుకున్నారని పేర్కొన్నారు. తాడూరులో కళాశాల నిర్మాణానికి స్థలం అవసరమైనప్పుడు స్థలం సమకూర్చి నిర్మాణానికి సహకరించారని అన్నారు. మాజీ ఎమ్మెల్యేగా మరి జనార్దన్ రెడ్డి చేసిన అభివృద్ధి ఏమిటో ప్రజలకు వివరించాలని కాంగ్రెస్ నాయకులు డిమాండ్ చేశారు. ఎమ్మెల్యేగా గెలిచిన అనంతరం కూచుకుల దామోదర్ రెడ్డి సౌభాగ్యంగా ప్రతిపాదించిన పేరును కూడా ఆయన నిరాకరించారని హబీబ్ ఖాన్ ఆరోపించారు. ప్రస్తుత ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి ఆధ్వర్యంలో నాగర్ కర్నూలు నియోజకవర్గం అభివృద్ధి బాటలో ముందుకు సాగుతోందని, అభివృద్ధిని చూసి ఓర్వలేక ప్రతిపక్ష నేతలు విమర్శలు చేస్తున్నారని కాంగ్రెస్ నాయకులు పేర్కొన్నారు. ధర్నా చేయడం జరిగింది. ఇష్టం వచ్చినట్లు మాట్లాడతాం. ఎమ్మెల్యే అంటే ఆయన కూడా ఎమ్మెల్యే ఉన్నాడు. గతంలో 10 సంవత్సరాలు ఇక్కడ 4 కాన్సులు ఎమ్మెల్యే పనిచేసి కూచుకుల రాజేష్ రెడ్డి గారు పిలిస్తే పలికే రాజేష్ రెడ్డి గారు లాగా ఈరోజు గుర్తింపు రావడం జరుగుతుంది. ఎక్కడ పిలిచినా, ఏ కార్యక్రమాన్ని పిలిచినా మొత్తం టైం ఇక్కడ ఇచ్చుకుంటూ కాన్స్టిట్యూన్సీకి అభివృద్ధి బాటలు అంటే మనకు చదువు ఇంపార్టెంట్. చదువు గురించి గవర్నమెంట్ కాలేజ్ మొత్తం కొలాప్స్ అయిపోయింది. దానికి కోట్ల రూపాయలు తీసుకొచ్చి ఇక్కడ నార్మల్ గవర్నమెంట్ కట్టడం జరిగింది. అదేవిధంగా ఇంటిగ్రేటెడ్ స్కూల్ సొంతం పైసలతోన కూచుకుల దామోదరెడ్డి గారు అక్కడ కూర్చొని 8 దినాలు మొత్తం ఆ గుట్టకు సాఫ్ చేసేసి ఆ ల్యాండ్ బాగుందా లేదా దాని టెస్టింగ్ పంపించి అక్కడ ఒక ఇంటిగ్రేటెడ్ స్కూల్ చేయడం జరిగింది. కూచుకుల వంశం అంటే అదేవిధంగా తాడూరులో కాలేజ్కు ప్లేస్ లేదంటే సొంతం డబ్బులతో అక్కడ కాలేజ్ ప్లేస్ ఇచ్చి అక్కడ కాలేజ్ కట్టడం జరిగింది. మీకు గెలిపించిన తర్వాత కూడా ఆ పేరు పెట్టడానికి లేదు. మీరు మరి జనార్దన్ రెడ్డి గారు మా పద్మ పేరు సౌభాగ్య కాలేజీ అని పేరు పెట్టాలంటే పెట్టడానికి ఇవ్వలేదు. మీరు గెలిపించినారు, అదే ఎమ్మెల్సీ గారు మీకు గెలిపించి ఆ విధంగా మీరు ఆడ కూడా అడ్డం చేయడం. అందువలన ఇక్కడ నాగరికంలో ఈ మరి జనార్దన్ రెడ్డి గెలవాలి, ఈయన మీద గెలవాలంటే ఈ కూచుకుల వంశం ఉండాలని కాంగ్రెస్ పార్టీని మళ్ళా గుర్తించి కూచుకుల రాజేష్కు టికెట్ ఇచ్చిన తర్వాత ఇక్కడ గెలవడం జరిగింది. ముఖ్యంగా ఇక్కడ ప్రజలు మీ దోపిడీ చేసినట్టు చెప్పినట్టు కొన్ని నల్ల మట్టి కానీ, ఇసుక కానీ, భూములు కానీ, పెద్ద ఏం సెటిల్మెంట్స్ ఉన్నా అవన్నీ తీసేసి మొత్తం నాగరికులకు భయం అయిపోయిండే. ఏదైనా ప్రాపర్టీ కొనాలంటే కూడా భయం దాకా అయిపోయింది. ఇప్పుడు మంచి స్వేచ్ఛగా బతుకుతున్నారు అందరూ. ఎవరేం కాంప్లైంట్ లేదు, ఏది భూములు అక్రమాలు లేవు, ఏది లేదు, ఇక మంచిగా నడుస్తుంది. ఈరోజు మేము ఓకే 5 రూపాయలు కొంచెం మంచిది, మీ ఎంజాయ్ ట్రస్ట్ వెళ్ళి చేస్తారు అన్న చెప్పినట్టే అది కూడా ఎక్కడికి వెళ్ళి వస్తున్నాయి, బియ్యం ఎక్కడికి వెళ్ళి వస్తున్నాయి మాకు అన్నీ తెలుసు. ఇవన్నీ మనం మళ్ళా బయట చేసుకునే అవసరం లేదు. దయచేసి ఇటువంటి మాటలు మళ్ళీ ఇంకోసారి మాట్లాడితే కాంగ్రెస్ పార్టీ చాలా తీవ్రంగా ఖండిస్తుంది. మీరు చేసేవి అన్నీ మేము అన్నీ తీసుకున్నాం. మా ఎమ్మెల్యే గారు ముఖ్యం ఏం లేడు. మీరేమేమో రోడ్లు మీద ఏమేమి బిల్లులు చేసుకున్నారు, మీరు ఏ బిల్ లేకుండా అగ్రిమెంట్ లేకుండా రోడ్లు వేయడం జరిగింది. కొన్ని కోట్ల రూపాయలు కొంతమంది చాలా లాస్ అయిపోయారు, వాళ్ళ కాంట్రాక్ట్ నష్టపోయారు. ఇక్కడ ఈ ప్రాంతంలో ప్రొసీడింగ్ లేకుండా పని చేయించారు. అవి అన్నీ పాపం వాళ్ళు కూడా చాలా వచ్చి ఇక్కడ మా పెద్ద మనిషికి ఎమ్మెల్సీ గారికి చాలా చెప్పుకోవడం జరిగింది. కానీ ఎప్పుడు కూడా మా ఎమ్మెల్సీ గారు దానికి మాతో గవర్నమెంట్ లేదు అంతా మీరు ఏం చేశారు, మీ కేసీఆర్ ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రి మొత్తం ఖాళీ చేసిపోయాడు. కోట్ల రూపాయలు ప్రొసీడింగ్, కోట్ల రూపాయలు అది మొత్తం అప్పుల ఊబిలో పెట్టేసి ప్రభుత్వానికి మన రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం వచ్చింది. దానికి
ప్రతి నెల ఫస్ట్ పడితే టిక్ అని మన ఉద్యోగాలకు జీతాలు ఇస్తుంది. గత ప్రభుత్వం ఏం చేసింది, 15 తారీఖు 20 తారీఖు పడితే కూడా జీతాలు ఇవ్వలేని పరిస్థితి ఉండేది. ఈరోజు మన ప్రజాపాలన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఖచ్చితంగా ఫస్ట్ అయితేనే వాళ్ళ ఉద్యోగులకు సంఘ పైసలు వచ్చే కార్యక్రమం అయింది, పెన్షన్ వచ్చేయడం జరిగింది. ఆ విధంగా ఇప్పుడు ఆర్థిక మంత్రి గారు బట్టి విక్రమార్క గారు చాలా చక్కగా దానికి తీసుకొని పోతున్నాడు. అప్పుల ఊబిలో పైసలు కట్టుకుంటూ మళ్ళీ ఈ కార్యక్రమాన్ని చేస్తున్నాం. ఇది అంతా చదువుకున్న వాళ్ళకు, విద్యార్థులకు కానీ అందరికీ ఇది ఈ గవర్నమెంట్ ఏం చేస్తుందని చాలా బాగా తెలుసు. మీకు ఏది దొరకలేదు. షాదీ ముబారక్, కళ్యాణ లక్ష్మి ఇస్తే ఎవరికి దేనికోసం ఇస్తే ఇచ్చింది? గవర్నమెంట్ ఇచ్చింది. గవర్నమెంట్ ఇది ఇవ్వకూడదని అన్నదా? కోర్టు ఇస్తే ఇచ్చింది, దానికి గవర్నమెంట్ వెళ్ళి మనం తప్పు ఇది మనం కోర్టు వేసేసినాం. దానికి నువ్వు ఇక్కడ ఏం దొరకలేదని ధనా చేయాలి, షాదీ ముబారక్ మేము ఇచ్చినాం. కానీ ఆయన వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు 108 కానీ మన కరెంట్ ఫ్రీ కానీ చాలామంది రైతులకు రుణమాఫీ కానీ ఈరోజు 2 లక్షల రుణమాఫీ చేసినట్టే మన ప్రజాపాలన రేవంత్ రెడ్డి గారు చేశారు. మీరు చేసిరా? ఈరోజు సబ్సిడీ ఇస్తున్నామంటే రైతులకు 500 బోనస్ ఇస్తున్నామంటే మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇస్తున్నాం. కరెంట్ ఫ్రీ ఇస్తున్నాం, గృహజ్యోతి బస్ ఫ్రీ ఇస్తున్నాం. అన్ని విధాలుగా మన ముఖ్యమంత్రి గారు వివిధ బలహీన వర్గాలకు పనిచేయాలని ఈ ప్రాంతంలో డాక్టర్ మధురయ్య గారు కానీ, కాంగ్రెస్ పార్టీ తరఫున మన కూచుకుల్ల రాజేష్ రెడ్డి గారు కానీ, దామరెడ్డి గారు కానీ, అన్నా చెప్పిన కృష్ణారావు కానీ అందరూ ఒక టీం లాగా ఏర్పడి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలనే ఆలోచనలో ఉన్నారు. మీరు లేకపోని ఇప్పుడు మీకు ఇప్పుడే నేను మళ్ళీ ఎమ్మెల్యే అయినట్టు ఫీల్ అవుతున్నారు. ఇంకా 2.5 సంవత్సరాలు ఉన్నాయి. 2.5 సంవత్సరాలు ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు ఇంకా మా కూచుకుల రాజేష్ రెడ్డి గారు చాలా చేసేట్టు ఉన్నాయి. అవి మీరు అన్ని కలరా చూస్తారు. దయచేసి సోటి మళ్ళీ చేస్తే సైన్ చేసేది లేదు. కాంగ్రెస్ కార్యకర్తలు తిరగబడతారు. మీరు దయచేసి మళ్ళీ ఇంకొకసారి ఈ విధంగా మాట్లాడకండి. జై కాంగ్రెస్.